హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే 835 వేకెన్సీస్తో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి 559 పోస్టులు ఉన్నాయి, ఫిమేల్ క్యాండిడేట్స్కి 276 పోస్టులు ఉన్నాయి. మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పోస్టులకి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ నెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్లో ఉంటుందని ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి ఆల్ ఇండియా సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. 18 నుంచి 25 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే వీరికి 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. వీరు 18 నుంచి 28 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో 10+2 సీనియర్ సెకండరీ పాస్ అయినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్లో టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. సో దీనికి సంబంధించి 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలి. అదే మీరు హిందీలో టైపింగ్ టెస్ట్ మీరు రాసినట్లయితే దీనికి సంబంధించి 25 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలని మెన్షన్ చేశారు. ఇంకా ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారికి కూడా ఇక్కడ వీరికి సంబంధించి కొన్ని బోనస్ మార్క్స్ లేదా ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% ఆఫ్ మ్యాక్సిమం మార్క్స్లో మనకి రిటన్ ఎగ్జామినేషన్ నుంచి కేటాయిస్తారు. ఇంకా ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% ఆఫ్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఎన్సీసీలో ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ ఉన్నటువంటి వారికి ఈ విధంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ssc.nic.inలో మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చే నెల 16వ తేదీ. కాబట్టి ఎవరికైతే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలో సో ప్రతి ఒక్కరు కూడా వారు లైక్ చేసి కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. మనకి రీజియన్లో వారీగా వేకెన్సీస్ అయితే ఉంటాయి. సో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా రీజియన్ల వారీగా ఉంటాయి. మనది సౌతర్న్ రీజియన్ కిందకి వస్తుంది కాబట్టి మనకి సొంత జిల్లాలోనే ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు. సో మనకి జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి ఢిల్లీలో ఉండే అవకాశం ఉంటుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ లేదా మెజర్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్లో మీకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు. 25 మార్క్స్కి ఉంటుంది. ఇంకా కంప్యూటర్ ఫార్మాటింగ్ టెస్ట్ బై ఢిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తుంది. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ టైపింగ్ టెస్ట్ అండ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉంటుందో సో ఈ రెండు మాత్రమే మనకి మార్క్స్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఫిజికల్ టెస్ట్కి సంబంధించి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ 100 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తారు. ఇందులో చూసినట్లయితే జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 20 క్వశ్చన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 25, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మనకి కంప్యూటర్ ఫండమెంటల్స్ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నో స్క్రైబ్ విల్ బీ ప్రొవైడెడ్ టు పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఈ పోస్టులకి సంబంధించి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. 0.50 మార్క్స్ మనకి ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే పర్టికులర్ క్యాండిడేట్స్కి మనకి ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో ఏ విధంగా పెడతారని మెన్షన్ చేశారు. 1600 మీటర్స్ లాంగ్ జంప్, హై జంప్కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. 800 మీటర్స్ లాంగ్ జంప్, హై జంప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇక్కడ మేల్ క్యాండిడేట్స్కి హైట్ వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 157 సెంటీమీటర్స్ ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. నోటిఫికేషన్ PDF అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే NTPC గ్రూప్ Dకి సంబంధించి
తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్ చూసుకున్నట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జూలై 31 ఉంటుందని చెప్పేసి మనకి ఇక్కడ వెలుగు న్యూస్ పేపర్లో వచ్చింది. టీఎస్పీఎస్సీ దీనికి సంబంధించి కసరత్తు చేస్తున్నట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. రోస్టర్ ఆధారంగానే మెయిన్స్కి ఎంపిక 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా ఉంటుందని మెన్షన్ చేశారు. ఇప్పటి వరకు 1.33 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అప్లికేషన్లు భారీగా వస్తుండడంతో అందుకు తగ్గట్టు సెంటర్లు ఇతర ఏర్పాట్లపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ను జూలై 31న నిర్వహించాలని చెప్పేసి ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసింది అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ప్రిలిమ్స్ పరీక్షను జూలై లేదా ఆగస్టులో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ గతంలో ప్రకటించింది. అయితే పోలీస్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ను ఆగస్టులో నిర్వహించాలని అధికారులు భావిస్తుండడంతో ఆ పరీక్షలకు ఇబ్బంది లేకుండా జూలై 31న నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించినట్లు ఇక్కడ సమాచారం అయితే రావడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఇక్కడ సెంటర్లకు సంబంధించినటువంటి ఎంపిక చేయడంతోనూ ఈ నెల 31 తర్వాతే అధికారికంగా సెంటర్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ తేదీని ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి యూనిఫామ్ పోస్టులకు ఎత్తుపై స్పష్టత ఇవ్వలేదని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అభ్యర్థులకి సంబంధించి 167.6 సెంటీమీటర్లకు సంబంధించి ఏదైతే డిఎస్పీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సంబంధించిన పోస్టులకి సంబంధించి హైట్ విషయంలో ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా ఓపెన్ కేటగిరీలో మెరిట్ ఆధారంగానే అని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ప్రిలిమ్స్ మార్కుల ఆధారంగానే మెయిన్స్కు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్కు ఎంపిక చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. అయితే గతంలో జనరల్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉండేది, కానీ ప్రస్తుతం రోస్టర్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. మొత్తం 503 పోస్టులకు గాను ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 25,150 మందిని ఎంపిక చేయాలని చెప్పేసి ఇక్కడ టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇంకా గ్రూప్ 1కి సంబంధించి 1.33 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే 2,47,000 మంది ఓటీఆర్లో మార్పులు చేసుకోగా 1,17,548 మంది కొత్తగా ఓటీఆర్ను నమోదు చేసుకున్నట్లు ఇక్కడైతే డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా ఆగస్టు నెలలో పోలీసు టెస్టులు ఉంటాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో మనకి ఇక్కడ టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ శ్రీనివాసరావు గారు వెల్లడించడం జరిగింది. ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ పరీక్ష, ఆగస్టు 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఆయన అయితే తెలిపారు. సో సెప్టెంబర్ తొలి వారంలో రిజల్ట్. ఇప్పటి వరకు 4 లక్షల మంది దరఖాస్తు. ఏజ్ లిమిట్ పెంపుపై ప్రభుత్వానికి నిర్ణయం. టీఎస్ఎల్పిఆర్బి చైర్మన్ శ్రీనివాసరావు వెల్లడి అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. ప్రాసెస్ పూర్తికి 2 నెలల టైం పడుతుందని చెప్పేసి కూడా ఆయన తెలిపారు. సో హెల్ప్ లైన్ సర్వీస్కు 11,972 కాల్స్ వచ్చాయని, అందులో 11,449 పరిష్కరించామని శ్రీనివాసరావు చెప్పారు. ఈ నెల 21 నుంచి డేటా సెంట్రలైజ్ చేయనున్నట్లు తెలిపారు. అప్లికేషన్ల ఆధారంగా ఎగ్జామ్ సెంటర్లు, ఇన్విజిలేటర్లు, బయోమెట్రిక్ టీమ్స్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలిపారు. క్వశ్చన్ పేపర్లు, ఓఎంఆర్ షీట్స్తో పాటు హాల్ టికెట్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం 2 నెలలు పట్టే అవకాశం ఉందన్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తామని చెప్పేసి ఆయన తెలపడం జరిగింది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎగ్జామ్ సెంటర్లోనే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకుంటామని, ఫేస్, అరచేయి బయోమెట్రిక్, డిజిటల్ సైన్ తీసుకుంటామని చెప్పేసి ఆయన అయితే తెలపడం జరిగింది. ఇక్కడ వరకు చూసుకున్నట్లయితే 9.5 లక్షల అప్లికేషన్స్ వస్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నట్లు ఇక్కడ ప్రభుత్వం భావిస్తున్నట్లు ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఎగ్జామ్స్ ఆగస్టు నెలలో ఉంటాయని ఇక్కడ చైర్మన్ గారు వెల్లడించారు. ఇంకా జైళ్ల శాఖలో మారినటువంటి నియామక సరళి అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. కంటిగ్యూయస్ జిల్లాల కేడర్ ఏర్పాటు అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. రాష్ట్ర జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తాజా నోటిఫికేషన్ ప్రకారం కంటిగ్యూయస్ పక్కపక్క జిల్లాల కేడర్ ఏర్పడింది. సో గత నియామకాల ప్రకారం జైళ్ల శాఖలో అన్ని పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగానే పరిగణించేవారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల మేరకు 33 జిల్లాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో ఈ క్రమంలోనే వార్డర్, హెడ్ వార్డర్, అలాగే చీఫ్ హెడ్ వార్డర్ పోస్టులను జిల్లా స్థాయిగా తీసుకోవాలని చెప్పేసి భావించారు. అలాగే డిప్యూటీ జైలర్ పోస్టులని జోనల్ స్థాయిలో, డిప్యూటీ సూపరింటెండెంట్ పోస్టులని మల్టీ జోనల్ స్థాయిగా, ఇక్కడ సూపరింటెండెంట్ పోస్టులను రాష్ట్ర స్థాయి పోస్టులుగా పరిగణించాలని చెప్పేసి ప్రాథమికంగా ప్రణాళిక రూపొందించినట్లు ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇంకా వయో పరిమితి మరో 2 ఏళ్లు పెంచాలి అని చెప్పేసి ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క
టీపీసీసీ అధ్యక్షుడు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఇక్కడ ఆయనైతే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. సో టీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందేందుకు అనర్హులవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసినట్లయితే వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ పెంచాలని చెప్పేసి కూడా ఆయనైతే కోరడం జరిగింది. ఇంకా నిరుద్యోగ యువతకు యాప్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. పోలీస్ పరీక్షలకు సంబంధించి పోటీ పరీక్షలకు సంబంధించి దిక్సూచి ఆవిష్కరించినటువంటి కలెక్టర్ కర్ణన్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది. సో యాప్కి సంబంధించినటువంటి లింక్ కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. అయితే మనకి ఇది యాక్సెసిబుల్ అయితే అవ్వదు. సో దీనికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు హాజరయ్యేటువంటి వారు ఈ యాప్ను సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వివరించడం జరిగింది. ఇంకా కొలువు పిలుస్తోంది, పరీక్ష పరేషాన్ చేస్తోంది అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. పూర్తి కాని డిగ్రీ చివరి సంవత్సరం ఎగ్జామ్స్ ఓయూలో నిర్వహణపై ఇంకా అస్పష్టత అని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో మనకి ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అవ్వకపోవడంతో సో వీటికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకునేటువంటి క్యాండిడేట్స్కి ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా సమస్యలకే సమస్య అని చెప్పేసి నిరుద్యోగిత రకాలకు సంబంధించి ఇక్కడ ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఒక అప్డేట్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.